ఇంట్లో పిల్లలు కూడా ఇస్తున్నాను, చాలా బాగుంటుంది, ఎవరో తెప్పించుకొని వాడండి అన్నారు. సరే అని నేను ఒక బాటిల్ అది తెప్పించుకొని తీసుకున్నాను. తీసుకున్న 15 రోజుల్లోనే నాకు నర్వ్స్ వీక్నెస్ ఉండేదండి. అంటే నరాలు, అంటే రాత్రి పూట పడుకుంటే నరాలు ఇట్లా కాలు పట్టేసినట్టు అనిపించేది. ఆ 15 రోజుల్లోనే నాకు అది అసలు మర్చిపోయాను, అసలు నాకు పట్టట్లేదు అనే విషయం కూడా మర్చిపోయాను. ఆ తర్వాత వెంటనే చెప్పాను, అయ్యి నాకు నిజంగా నరాలు ఇది పట్టేయట్లేదు ఏంటి అని చెప్పేసి ఆ విషయం చెప్పడం జరిగింది. సో ఇది బాగుంది కదా అని అమ్మ కూడా, మా అమ్మగారికి కూడా కొంచెం బాగుండదు అనమాట. ఆవిడ కూడా కొంచెం హార్ట్ పేషెంట్, నెక్స్ట్ షుగర్ ఉంది, ఆవిడకి బీపీ ఉంది. సో తీసుకెళ్తున్నాము హాస్పిటల్కి. సో తనకు కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ ఇది నాకు బాగుంది, నాకు మంచి పని చేసింది, నువ్వు కూడా వాడు అని చెప్పాను. వాడు అని చెప్పగానే ఆవిడ కూడా వాడారు. వాడి 10 రోజులకే నాకు ఫోన్ చేసింది, ఇది బాగుంది, నాకు కొంచెం మంచిగా ఏదో శక్తిలాగా వస్తుంది, శక్తి వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, ఇది ఎలా ఇచ్చావు, ఇది అది ఏంటి అని చెప్పి ఇంకొక మళ్ళీ నాకు 3 నెలలకు తెచ్చిచ్చేసా అని చెప్పి అడిగింది. 3 నెలలకి నేను తెచ్చిచ్చేసాను. నా కొడుకు, మా అబ్బాయికి ఇచ్చాను, మా హస్బెండ్కి ఇచ్చాను, మా చిన్నమ్మకి ఇచ్చాను, మా పెద్దమ్మకి ఇచ్చాను. మొత్తం ఫస్ట్ బయట ఎవరికి ఇవ్వకుండా మా ఇంట్లో వాళ్ళకి, మా చుట్టాలకి ఎవరికైతే బాగాలేదు వాళ్ళు ఇలా ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళ మీద చూస్తేనే కదా నాకు అర్థమవుతుంది. లేకపోతే బయట చెప్పాలంటే ఫస్ట్ అది కరెక్ట్ పనిచేస్తుందో నేను చూసుకోవాలి. సో అలా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళ పక్క వాళ్ళు అంటే చూసిన వాళ్ళు, అప్పటికన్నా మీరు ఇప్పుడు ఫాస్ట్గా నడుస్తున్నారంటే, అప్పుడేమో కొంచెం కుట్టుకుంటూ ఒకలా నడిచేవారు, ఇప్పుడు చాలా హుషారుగా అనిపిస్తున్నారు అని చెప్పడం వల్ల ఆ ప్రోడక్ట్ ఎంత మంచిది అర్థమై ఇప్పుడు నలుగురికి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నా దగ్గరకు వచ్చి తీసుకున్నారు. నేను ఒక్కసారి మన వెంకటేశ్వర గారు, గురూజీ గారిని ఒక్కసారి మాట్లాడాలి.